తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు ఒడిసిపెడితే రేవంత్ ఇడిసిపెడుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. విద్రోహానికి పాల్పడితే మరో జల పోరాటం తప్పదని హెచ్చరించారు. కేంద్రంతో చర్చలకు సిద్ధమై రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులకు మరో ద్రోహాన్ని తలపెట్టాడని నిప్పులు చెరిగారు హరీష్ రావు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకున్నది. ఢిల్లీలో మరణ శాసనం రాసేందుకు సిద్ధమైంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తున్నది. సమావేశానికి హాజరు కాము, బనకచెర్లపై చర్చలు లేవు అని బుకాయించి ఇప్పుడు కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేసింది. రేవంత్ రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు గోదావరి జలాలను దారాదత్తం చేసేందుకు చర్చల కోసం పరుగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలే తమ రేవంత్ సర్కార్ను మొల్లుగర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామని ఎద్దేవా చేశారు హరీష్ రావు. బనకచెర్ల నల్లమల సాగర్ పేర్లు మాత్రమే వేరని, కానీ ఏపీ జలదోపిడీ ఆగలేదని, ఈ జలద్రోహంలో కత్తి చంద్రబాబుదైతే పొడిచేతి రేవంత్ రెడ్డేనని మండిపడ్డారు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకున్నదని, ఢిల్లీలో మరణ శాసనం రాసేందుకు సిద్ధమైందని నిప్పులు చెరిగారు. ప్రస్తుత మీటింగ్లో కూడా ఏపీ తెర మీదకు తెచ్చి చర్చ పెడుతున్నదని హరీష్ రావు వివరించారు. ఈ అంశంలో కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ గతంలోనే నిలదీసిందని, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం రాసిందన్నారు. 2 షరతులను కూడా రేవంత్ సర్కార్ విధించిందని గుర్తు చేశారు. అందులో మొదటిది నల్లమల సాగర్ విషయంలో ఏపీ ముందుకు పోతున్నది. డిపిఆర్ తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నది. వెంటనే ఆ ప్రక్రియను ఆపాలి. ఇక రెండవది నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు పరిశీలన, అనుమతుల ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తున్నది. వెంటనే ఆ ప్రక్రియను నిలుపుదల చేయాలి. ఆ 2 కండిషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగుకు వస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పేర్కొన్నారని వివరించారు. మరి ఆ 2 కమిషన్లకు కేంద్రం హామీ ఇచ్చిందా? ఉత్తరం రాసిందా? చెవిలో చెప్పిందా? ఏపీ ఏమైనా హామీ ఇచ్చిందా? డిపిఆర్ ప్రక్రియను నిలిపివేసిందా? ఉంటే ఆ వివరాలను బయటపెట్టండని హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీ లేకుండానే మీటింగ్కు తెలంగాణ అధికారులు వెళ్లడం ఒకటైతే, ఆ చర్చల బాధ్యతలను తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్కు అప్పగించడం మరో ద్రోహమన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్కు పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా. తెలంగాణ సోయున్న ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తాగా ఏపీకి అప్పజెప్పేందుకే దొంగ చేతికి తాళాలిచ్చారా? రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించబోదని తేల్చి చెప్పారు హరీష్ రావు. నీ గురుదక్షిణ కోసం తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం కేసీఆర్ నేతృత్వంలో మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు.